హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ JCMN కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మరొక మంచి చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇనుప కడాయిలో చికెన్ కుర్మా లేదంటే చికెన్ ఫ్రై కోడి కూర కుర్మా చేయబోతున్నాను అనమాట. మీకు షేర్ చేశాను, చూడండి ఎలా వచ్చిందో చెప్పండి కమెంట్ సెక్షన్లో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చివరిలో ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇనుప కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఇలాచి, కొద్దిగా జాజికాయ, నెక్స్ట్ వచ్చేసి జాపత్రి ఫ్లవర్ ఉంటుంది కదా అది కొద్దిగా, నెక్స్ట్ ఒక 3-4 లవంగాలు వేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్, దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటే వేసుకోండి లేదంటే లేదు. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 3 గ్రీన్ చిల్లీ కూడా నిలువుగా చీల్చి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఒక స్పూను అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుందండి. అది పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత మనము 2 టైమ్స్ కడిగి పెట్టుకున్నటువంటి కేజీ చికెన్ని, అంటే వితౌట్ బోన్స్ కాకుండా విత్ బోన్సే తీసుకుని అందులో 1.5 టీ స్పూన్ లేదంటే 1 స్పూన్ కూడా ఉప్పు వేసేసి బాగా ఆయిల్ అంతా పీసెస్కి పట్టేటట్లు బాగా కలిపి 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ముక్కలలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఉంటుందండి. తర్వాత ఆ వాటర్ అంతా ఎగిరిపోయే లోపు మనం ఏం చేయాలంటే కారము 2 స్పూన్స్ కారం వేసాను. ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ ధనియాల పౌడరు, నెక్స్ట్ వచ్చేసి ఇందులో తగినంత ఎంత పడితే అంత సాల్ట్ మీకు అడ్జస్ట్ని బట్టి మీకు కావాల్సినంత లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ చికెన్ని ఒకసారి కారం పొడి, ధనియాల పొడి ముక్కలకు బాగా పట్టేటట్లు కలిపి మూత పెట్టేసుకోవాలి. సైడ్కి మనము మసాలా కోసము మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద టమాటో, కొత్తిమీర, పుదీనా, చిన్న కొబ్బరి ముక్క తరిగి వేసుకోవాలి. ఇందులో గరం మసాలా దినుసులు ఉంటే వేసేసుకోవచ్చు, పొడి ఉంటే పొడి కూడా వేసుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ చూస్తే ఆయిల్ అంతా బయటకు వచ్చేసి చికెన్ అంతా ఉడికిపోయి ఎగిరిపోయి ఉంటుందండి. ఈ టైంలో మనము మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని కూడా ఇక్కడ కలుపుకొని మళ్ళా మంచిగా ముక్కలకంతా బాగా పట్టేటట్టు కలిపి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇక్కడే ఏమైనా వాటర్ అనేది అవసరమైతే కొద్ది వాటర్ యాడ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చేసి తర్వాత తీసి చూస్తే మనకి ఈ విధంగా 90% కుర్మా రెడీ అయిపోతుందండి. ఈ టైంలో మనము తరుక్కున్నటువంటి కొత్తిమీర చల్లుకొని మనము కొద్దిసేపు మగ్గనిచ్చి చూస్తే మనకి ఎమ్మి చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇనుప కడాయిలో ఎప్పుడైనా పిండి వంటలు పండగలప్పుడు చేస్తారు కదా ఫెస్టివల్స్కి, అలాంటప్పుడు చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.